దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలని, అందరూ కూడా మంచి మార్గంలో నడవాలని, మనం అందరము కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను, వ్యాపారము, వ్యవసాయము, మీరు చేస్తున్న ఏ పనైనా మంచి పనులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చెడ్డ పనులు చేయకుండా దేవుడు మిమ్మలను ఆపు చేయును గాక. ఆమేన్. ఈ వీడియో చూస్తున్న వారు తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా మర్చిపోవద్దు. ఎందుచేతనంటే వీడియోలు అనేకులకు పంపించాలని ఎంతో ప్రయాసతో మరి ఓ మాదిరి నెట్ సరిపోవట్లేదు, నెట్ సరిపోవట్లేదు, 2GB 5GB కూడా సరిపోవట్లేదు. ఒక్కొక్క వీడియోకి చాలా నెట్ ఖర్చు అవుతుంది. అయితే మిమ్మల్ని ఇమ్మని కాదు, కానీ మీరు కూడా ఈ చేసిన వీడియో రూపాయి ఖర్చు లేకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా మీ వంతుకి ఎవరికైనా షేర్ చేస్తారని. షేర్ చేస్తే మీరు కూడా ఈ సువార్తలో పాలువారు అవుతారు. మరి దేవుని నమ్మిన వారైతే ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి. నమ్మని వారైతే నమ్మటానికి కూడా ఆనందించండి. మీ కుటుంబాలను, మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి దేవుని యొక్క కృపను బట్టి, నాకు ఇచ్చిన సాధకాన్ని బట్టి నేను కూడా సాధకం చేస్తూ ఉన్నాను. ఈ రీతిలోనైనా అనేకులకి దేవుని వాక్యమును అందించాలని, ఎంతో కొంత అందించాలని చాలా ప్రయాసతో ఉన్నాను. మరి ప్రయాస అంతా కూడా దేవుడు తీరుతాడనే కూడా నేను నమ్మి ఈ వీడియోలు చేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. దైవ భక్తికి ఎలాగా మంచివారిగా ఉండగలము? దైవభక్తి అనేది చాలా మేలు కలిగినది. దైవభక్తిలో నీవు ఉన్నావా? దైవభక్తిలో లేకుండా సాగుతున్నావా? అని దేవుని వాక్యం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకి ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమయ్యుండును. శరీరముతో సాధకం చేసేవారు కొంచెము మట్టుకి, శరీరముతో సాధనం చేసేవారు భూలోకంలో బతకడం మట్టుకే. చేత శరీరంలో సాధనం కూడా చేసినవి భూలోకంలో బ్రతకొచ్చు. ఈ భూలోకంలో నీకు ఏం కావాలన్నా శరీరంతో సాధనం చేసి, చేతులు, కాళ్ళు అన్నీ మనకు అవయవాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, దేవుడిచ్చాడు కాబట్టి అవన్నిటిని సాధకం చేసి మరి బతకొచ్చు. కానీ అది కొంచెము మట్టుకే అని దేవుని వాక్యం చెలవెత్తా ఉంది. కొంచెం మట్టుకేది, కానీ వాగ్దానముతో రాబోవు జీవ విషయములోను దైవభక్తి ఎప్పటి జీవమో విషయములోను రాబోవు జీవ విషయములోను కూడా వాగ్దానంలో కూడినదై అది అన్ని విషయముల్లో కూడా ప్రయోజనకరమగును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 చదివితే ఈ రకంగా జవాబు ఇస్తాం. శరీరం అయితే ఈ కాలం మట్టుకు, ఇప్పుడు మట్టుకు నువ్వు బ్రతుకున్నంతకాలం సాధనం చేసుకోవచ్చు. కానీ దైవభక్తి అయితే
ఇప్పుడు జీవం విషయంలోను రాబో జీవం విషయంలో కూడా మేలులు ఇస్తారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికే మహిమ కలుగునగాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, శక్తివంతుడు. అలాగే దానియేలు గ్రంథమును కూడా దేవునికి మహిమ కలుగునగాక. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికను నేను చదువుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన రెండో పత్రికను నేను చదువుతూ ఉన్నాను. పిల్లలారా, మీరు దేవుని వాక్యాన్ని చూస్తారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి. అనేకులు నశించిపోతున్నారు, ప్రభువా వారిని రక్షించని దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి. ఎవరైనా బాగుపడుతున్నారని ఏడ్చే దుఃఖం వేరు, కొందరు బాగున్నారని ఏడ్చే దుఃఖం వేరు, కొందరు బాగోలేదని ఏడ్చే దుఃఖం వేరు. కానీ ఇక్కడ దేవుని వాక్యం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. మంచి దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలగజేస్తుంది. మాయ మనిషిని తీసివేసి మారు మనసుని ఇస్తుంది, మంచి మనసునిస్తుంది నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే. దేవునికి మహిమ కలుగునగాక. ఇక మూడోది రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. 7:25. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాగా మనస్సు విషయములోను నేను దైవ నియమము నాకు, శరీర విషయములోను పాప నియమము నాకు దాసుడనయ్యున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వాక్యము రెండు విందాలుగా మనకి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమము నాకును, శరీర విషయములో పాప నియమము నాకు దాసుడనై ఉన్నాను. శరీరం అయితే పాపానికి, అయితే మంచి మనసు విషయములోనైతే దైవ నియమము నాకు. రెండు మనసులు, ఒకటి మంచి మనసు, రెండు చెడ్డ మనసులు. దైవ మనసు కలిగి ఒకవేళ శరీర విషయంలో నువ్వు ఆలోచిస్తే పాపానికి లోనవుతావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక 4వదిగాను మలాకీ గ్రంథము 2వ అధ్యాయం చదువుతున్నాను. మలాకీ గ్రంథము కొత్త నిబంధనకి పైనే ఉంటుంది, కొత్త నిబంధనకి పైన, పాత నిబంధనకి కిందన. 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15. కొంచెమైనాను దైవాత్మ నొందిన వారిలో ఎవరునో ఇలాగున చేయలేదు. ఒకడు చేసినాను ఏమి జరిగేను? దేవుని చేత సంతతి నొందవలేనని అతడు యత్నము చేసేను గదా. కాగా మిమ్మలను మీరే జాగ్రత్త చేసుకొనుండి. యవనమున పెండి చేసుకొని మీ భార్య విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకండి. దేవునికే మహిమ కలుగునుగా. ఇక్కడ మనకు తెలియచేసేది ఏంటంటే దైవాత్మ పొంది జాగ్రత్త కలిగి ఉండాలి. దైవాత్మను మనం కలిగినప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దైవాత్మ నొందిన వారిలో ఎవడును ఇలాగూ చేయలేదు. చెడు చేయలేదు, మంచి చేస్తాడు కానీ చెడు చేయడు.
చేత దైవాత్మ, దైవ చిత్తానుసారమైన ఆత్మను నీవు నేను పొందుకుని ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగా. ఇక ఐదోదిగాను ఏబ్రియలకు రాసిన పత్రికను చదువుతా ఉన్నాను. 12:28 చదువుతున్నాను. 12:28. అందువలన మనము నిశ్చయమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి నియమము భయముతోనూ దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము. ఏలయనగా మనము మన దేవుడు దశించి అగ్ని అయ్యున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన మనము నిశ్చయమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం. దైవ కృప, దేవునికి ఆయన రాజ్యం పొందాలి. దైవ చిత్తానుసారంగా నడవాలి. నడిస్తేనే రాజ్యంలోకి వెళ్తాం. లేకపోతే ఆయన ఎక్కడికి పంపుతాడో నాకు తెలియదు. పిల్లలారా, జాగ్రత్త పడాలి. తెలుసు, అయినా సరే ఎందుకు తెలియదు అంటున్నానంటే మిమ్మల్ని భయపెడతానికి నా ప్రాణం ఒప్పట్లేదు. చేత అక్కడ పళ్ళు కొరుకుట, ఏడుష్ట, పళ్ళు కొరుకుట, అక్కడ ఇంకా ఎవ్వరు నిన్ను రక్షించేవారు కానీ నిన్ను ఓదార్చేవారు కానీ ఒక్కరు కూడా అక్కడ మిగిలి ఉండరు. దైవ చిత్తానుసారముగా నువ్వు నడవకపోతే, దైవ చిత్తానుసారమైన మనసుతో నీవు ఉండకపోతే దేవుణ్ణి నువ్వు చూడలేవు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక ఆరోదిగాను కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. 11:2. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు నాకు సమర్పింపవలెనని మిమ్మలను ప్రదానము చేసి తిని గాని సర్పము తన యుక్తు చేత అవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసపరుతుందేమో అని కొరింథీయులు సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు ఎంతో బాధపడుతుంది. చేత మిమ్మల్ని ఒక మంచి గొప్ప దేవాది దేవుడు ఆయనకి మిమ్మల్ని సమర్పణ చేసి ఒక పురుషునికి కన్యకను వివాహము చేస్తానికి ఎలాగైతే సిద్ధపడతారో అలాగా అపొస్తలుడైన పౌలు వారు అందరిని అలా చేసానని. ఈనాడు అవ్వమ్మన యుక్తిగా సర్పం ఎలా మోసం చేసిందో మిమ్మల్ని కూడా అలా మోసం చేస్తుందేమో నువ్వు చాలా భయపడుతూ ఆయన చెప్తా ఉన్నాను. దేవునికి మహిమ, దైవానుసారమైన భక్తి, దేవునికి మహిమ. ఇక 7వదిగాను యజ్జరా గంధము దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. యజ్జరా గంధమును నేను చదువుతూ ఉన్నాను. యజ్జరా గంధము దేవునికి మహిమ కలుగునుగాక. దినవృక్షాంతాలు దాటిన తర్వాత ఉంటుంది. యజ్జరా గంధము 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. 10:3. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరిగించినట్లు ఏలినవాడువైన నీ యోషణను బట్టియు దైవాజ్ఞకు భయపడి వారిని యోషణను బట్టియు నీ ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించెదనమని మన దేవునితో నిబంధన చేసేదము. ఇక్కడ అన్ని వచనాలు మనకి కాదు కానీ కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరిగించినట్లు, మంచి ధర్మశాస్త్రం చేత దైవ చిత్తానుసారముగా నీవు నేను నడవాలని
ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉందా ప్రియులారా? ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. శక్తివంతుడు, బలవంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వేమైనప్పటికీ దైవభక్తిలో దైవానుసారమైన, శరీరానుసారం మానేయి. అది కొంచెం మట్టికి, ఈ లోకములో ఉన్నంత మట్టికి. కానీ దైవానుసారమైన భక్తి కానీ, దైవానుసారమైన ప్రేమ కానీ, దైవానుసారమైన ప్రార్థన కానీ ఈ భూలోకములో జీవమును, పరలోకములో నిత్య జీవమును కూడా నీకు నాకు ఇస్తుంది. మరి నువ్వే భక్తులు నడుస్తున్నావో, ఏ విషయములో నడుస్తున్నావో, ఎలా నడుస్తున్నావో నాకు తెలియదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దైవానుసారమైన భక్తి. మంచి భక్తిలో రెండు ఎన్నో భక్తులు ఉన్నాయి పిల్లలరా. దైవానుసారముగా మంచి అన్నది అన్నట్టుగానే, ఉన్నది ఉన్నట్టుగానే, చెప్పింది చెప్పినట్టుగానే చేసి దేవుని వాక్యానికి లోబడి పరలోక భాగ్యాన్ని పొందుకుంటారని అట్టి కృప దేవుడు మీకు సహాయం దయచేయునుగాక. మరణాత.